బాహుబలికి వచ్చిన లాభాలతో ఎవరెవరు ఏం చేస్తున్నారు? బాహుబలి ది బిగినింగ్ అందరి అంచనాలను మించిపోగా బాహుబలి ది కంక్లూజన్ పై వరల్డ్ సినిమా ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అవుట్పుట్ రెడీ చేసిన జక్కన్న అండ్ కో 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని సినిమా రిలీజ్ చేశారు. అయితే వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 2000 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బాహుబలి 2 ప్రతి ఒక్కరి కష్టానికి మించిన ఫలితాన్ని అందించింది. టెక్నీషియన్స్ లో అందరికంటే ఎక్కువగా రాజమౌళి 80 కోట్లు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో 100 ఎకరాల పొలం కొని ఫామ్ హౌస్ కట్టుకోవడానికి జక్కన్న చేస్తున్న ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఆ అమౌంట్ కరెక్టే అనిపిస్తోంది. ఇక జక్కన్న అన్న బాహుబలి 2 మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా 200 ఎకరాలు కొన్నాడు. అలాగే రాజమౌళికి మంచి మిత్రుడు బాహుబలి 2ని చాలా ఏరియాలకు పంపిణీ చేసిన సాయి కొర్రపాటి కూడా అక్కడే ఓ 200 ఎకరాలు కొనుక్కున్నాడు. అంతేకాదు బాహుబలి అందించిన లాభాలతో ఇప్పటి వరకు తన ప్రొడక్షన్ లో మందకోడిగా సాగిన సినిమాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసేస్తున్నారు. ఇప్పటికే 2.6 సినిమాని ఆడియో లాంచ్ చేసి ఇప్పుడు జగపతి బాబు హీరోగా నటించిన పటేల్ సర్ సినిమాని పూర్తి చేస్తున్నాడు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా వారాహి ప్రొడక్షన్స్ ని నిలబెట్టిన ఈగా సీక్వెల్ చేసేలా జక్కన్నని ఒప్పిస్తున్నాడు. అలాగే రాజమౌళి స్థలాలు పొలాలతో పాటు ₹1 కోటి పెట్టి సూపర్ లగ్జూరియస్ వెహికల్ BMWని కొన్నాడు. ఇప్పటికే ఆల్రెడీ ల్యాండ్ రోవర్ మెయింటైన్ చేస్తున్న జక్కన్న ఈ కొత్త కారు కొన్నాడు. అలాగే ఇప్పటికే అపార్ట్మెంట్స్ లో ఉంటున్న రాజమౌళి త్వరలో కొత్త ఇల్లు కట్టుకునే ప్లాన్ లో ఉన్నాడు. అయితే గత 5 సంవత్సరాలుగా బాహుబలినే నమ్ముకున్న ప్రభాస్ తనకు అందిన రెమ్యునరేషన్ తో చేసిన చిన్న అప్పులు తీర్చేసి సాహోకేమో అఫీషియల్ పార్ట్నర్ గా డబ్బులు పెడుతున్నాడు. ఇప్పటి వరకు యూవీ క్రియేషన్స్ లో వచ్చిన సినిమాలకు కేవలం రెమ్యునరేషన్ లేకుండా యాక్ట్ చేసిన ప్రభాస్ ఫస్ట్ టైం అమౌంట్ కూడా పెడుతున్నాడు. ఇక ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, కె రాఘవేంద్రరావు మాత్రం ప్రస్తుతానికి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాహుబలి కోసం చేసిన అప్పులన్నీ తీర్చేసి కూడా ఒక్కొక్కరికి 150 కోట్లకు పైగా ప్రాఫిట్ అందిందని సమాచారం. సో అందుకే ఏ మాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఫిలిం ప్రొడక్షన్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చి సీరియల్ ప్రొడక్షన్స్ ని మరింతగా పెంచనున్నారు. అలాగే ముందు జాగ్రత్తగా మహేంద్ర బాహుబలి కొడుకు గురించి సినిమా చివర్లో ఓ మాట చెప్పించిన రాజమౌళితో బాహుబలి 3 తీసే ఆలోచన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి బాహుబలి 2 ప్రత్యక్షంగా కొన్ని వందల మంది జీవితాలను, పరోక్షంగా కొన్ని వేల మందికి ఊహించని లాభాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో